విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మరి డిస్కాం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు నెల్లూరుకు వైఎస్ జగన్ ఆంక్షలు కండిషన్లతో తీవ్ర ఉత్కంఠ. సింగపూర్ టూర్ సక్సెస్, స్వదేశానికి బయలుదేరిన మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం, 16 ఏళ్లలోపు పిల్లలకు యూట్యూబ్ బంద్. బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో ఈడీ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్ ఇక నుంచి తాను బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయబోనని వెల్లడి. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం, గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి అన్న ఆర్టీసీ ఎండీ. సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ద్రోహులని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రాకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరం నింపకుండా, కన్నేపల్లి పంపు హౌస్ ప్రారంభించకుండా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతులు బాగుంటే ఓర్వలేని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తూ బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ హక్కులకు భంగం కలిగించే విధంగా పనిచేస్తున్న విషయం మరొకసారి అర్థమైంది. ఉన్న మంత్రులు ఒకరికొకరు అడిగినా సరే ఆగకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మేఘాల మీద ఉరికి కిందికి పులిచింతలకు, ప్రకాశం బ్యారేజ్కు, ఒకరి సముద్రంతో పంపడానికి పడ్డ తాపత్రయం కన్నెపల్లి పంప్ హౌస్ ను ప్రారంభించడానికి ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. కన్నెపల్లి పంప్ హౌస్ ను ప్రారంభిస్తే ఇవాళ తెలంగాణలో పైనుంచి గోదావరి దాకా, ఎస్ఆర్ఎస్పీ పైనుంచి గోదావరి దాకా, మంచిర్యాల దాకా ఎదురు చూస్తున్న పొలాలను కలుపుకొని సూర్యాపేట వరకు, ఇక్కడ భువనగిరి ఆలేరు వరకు 50 లక్షల ఎకరాల పొలాలు ఎదురు చూస్తా ఉన్నాయి. సరిపోయే నీళ్లు రాక నాటు పెట్టుకోవడానికి ఇబ్బంది పడి కోసుకున్నారు, ఎండిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాళేశ్వరం కట్టిందే కేసీఆర్. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ నీళ్లను తీసుకోవడం కొరకు పైకి తీసుకుపోవడం కొరకు కట్టింది. కానీ నీళ్లను ఆంధ్రాకి ఇచ్చేంత ఉత్సాహం తెలంగాణ రైతులకు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే మాట అడుగుతున్నాను. నిన్ను గెలిపించిన, నీకు మంత్రి పదవి ఇచ్చిన నల్గొండ జిల్లా ప్రజలపైన లేని ప్రేమ, తెలంగాణ ప్రజలపైన లేని ప్రేమ, నీకు ఎందుకు ఆంధ్రాకి నీళ్ళు పంపించడానికి అంత ఎక్కువగా? రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. 4 రోజుల పర్యటన ముగించుకుని గురువారం ఉదయం రాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేష్ కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. దావోస్ పర్యటనల తర్వాత సింగపూర్లో మంత్రి లోకేష్ చేసిన పెట్టుబడుల యాత్ర విజయవంతమై పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపింది. We stand in front of you to take this partnership to the next level across sectors like IT, electronics, clean energy, fintech, food processing and compressed biogas. Andhra Pradesh is not merely another state, it is a gateway to India with our 974-kilometer long coastline, strategic ports and proximity to Southeast Asia. And when one of the companies actually required policies changes at the federal level, it was the Honorable Chief Minister Mr. Naidu who led that change from the front, and it will be one of the largest investments in that data center sector that India has ever seen, and we'll be announcing that soon. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన విజయవంతమైంది. జన సమీకరణ చేయొద్దని పోలీసులు చెప్తున్నా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసుల ఆంక్షల నడుమ వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన కొనసాగింది. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడి ధైర్యం చెప్పారు. గారు వచ్చి మేము ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు, కాలేజ్ దగ్గర ఉండండి అని అన్నాడు. సరే వాళ్ళు చెప్పిన దానికి గౌరవంగానే మేమందరం కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. కాలేజ్ దగ్గర రోడ్లు దువ్వేసి మట్టేసేసి బ్యారికేడ్స్ పెట్టి మమ్మల్ని రానియకుండా చేయాలని చూశారు. మేము అది చూసిన తర్వాత మేమందరం కూడా బయటకు వచ్చేసాం. ఇప్పుడు జగన్ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తా అన్నాడంటే అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతున్నారు. ఎవరైనా జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది అది నేను ఎప్పుడు ఇనలేదు. అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్లు మేము కూడా చేసాం, ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం, గతంలో చేసాం, స్టూడెంట్ డేస్లో కూడా చేసాం, కానీ ఎప్పుడు కానీ ఇనలేదు. అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబీలతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటకు వస్తే అసలు వేల మందికి నోటీసులు ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు. పెద్ద పెద్ద చాలా అజిటేషన్లు చేసినాం కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ. సార్ ఒక సైడ్ కొన్నాను సార్, ఒక సైడ్ సార్ అడ్డంకాలు వచ్చినా 10 ఇక్కడ చెక్ పోస్టులు పెట్టినా ఏ దాంట్లో లారీల్లో వస్తాము, బస్సుల్లో వస్తాము, బైక్ల మీద వస్తాము, నడుచుకుంటా కూడా వస్తాము.
గురించి మంచిగా చెప్తాడు. ఎన్నోడు సొమ్ము కొట్టాడుగా, నెంబర్ 1 జగన్ అన్న. ఏంటి అసలు ఆయనేం మాట్లాడతాడు మనకు తెలియదుగా. నేనేం మాట్లాడుతుంది నీకేం తెలుసా? తెలియదుగా. సాయం అయితే చేస్తాడు. ఇక్కడ మన ఫ్లెక్స్ వచ్చి మునిగిపోయింది, జగన్ వచ్చి చేసాడు లేదా? రిటర్న్ డ్యామ్ కట్టాడు, అది కట్టడం వల్ల సగం విజయవాడ మిగిలింది. అది కట్టకపోతే నాశనం అయిపోయింది అంతా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా చేశాడు, రాజశేఖర్ ఎలా చేశాడు, జగన్ ఎలా చేశాడు, బ్రహ్మాండం చేశాడు. ఏం అడగమ్మా. ఈరోజు ఎట్లా ఉందంటే ఇసుకలో అంటే జగనే చేశాడు. జగన్ బంగారం చేశాడు. చాలా నా గొప్పటి గురించి ఎంత చెప్పాల్సిన అవసరం ఎంత చెప్పినా చాలు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. మళ్ళీ వస్తా అని చెప్తున్నాడు. వస్తాడన్న ఏడపోతాడన్నా, వస్తాడు. బంగారం చేస్తాడు, నెంబర్ 1 చేస్తాడు. ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పడిపోయింది కదా. అది ఏం చేస్తాం అన్న, జనం ఒకటే మన దేవుడి నిర్ణయం అన్నాడు. అది దేవుడి నిర్ణయం. అది 4th టౌన్ సిఐ గారు రాష్ట్రంలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ ఉండగా మరో డిస్కామ్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి, ప్రభుత్వ విద్యా సంస్థలకు, గృహ జ్యోతి పథకానికి ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను కొత్త డిస్కాం పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో నిన్న విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అనువైన భవనాలను గుర్తించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు యూట్యూబ్ను నిషేధించింది. 16 ఏళ్ల లోపు పిల్లలు ఇకపై యూట్యూబ్ ఖాతాలను తెరవడానికి వీలు లేదు. డిసెంబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఇప్పటికే టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా వేదికల విషయంలో ఆస్ట్రేలియా ఇలాంటి నిబంధనలనే అమలు చేస్తోంది. ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటమే. ఆన్లైన్లో హానికరమైన కంటెంట్ను చూసిన పిల్లల్లో 37% మంది యూట్యూబ్లోనే దాన్ని చూసినట్లు తేలింది. గత 12 రోజులుగా అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మంచి రేవులలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు. దీనిని నల్లమల అడవిలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు. నగర శివారులో గత 2 వారాలుగా చిరుత సంచారం జనాలకు భయాందోళనను గురిచేస్తూ వచ్చింది. మృగవని పార్క్ గ్రే హౌడ్స్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. దీనిని బంధించేందుకు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మెయినాబాద్ ఏకోటిక్ పార్కులో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. సార్ మీరు ఎక్కడ దూరం ఉంటాం బ్రదర్, దూరం ఉంటాం. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా పోతోందని పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాలు అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీ ఛానళ్ల మీడియా సంస్థలు పొద్దుటి నుంచి మసాలా వార్తలు వండి వారిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా వైఎస్ జగన్ తనకు అడ్డు
ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ప్రశ్నించడానికి కూడా అతనికి అధికారం ఇవ్వలేదు అని చెప్పి మీరు మీ ఇష్టం చేయండి మాట్లాడుతున్నారు కదా. అవాకులు చేవాకులు పేలుతున్నారు కదా మీరందరూ. మరి బాధ్యత లేనివాడు బెంగళూరు వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి? కానీ ప్రజలు మిమ్మల్ని ఏలమని 160 మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పని 164 సీట్లు ఇస్తే శుక్రవారం కొడుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు, శనివారం తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు, అసలు ఒక ఆయన 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి కనపడి ఎందుకు వెళ్తున్నాడు? మీరందరూ ఎక్కడ తిరుగుతున్నారు? ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చింది కదా, ఏలమని బాధ్యత ఇచ్చింది కదా, హామీలు అమలు చేయమనేటువంటి ఉద్యోగం ఇచ్చింది కదా, మరి మీరెందుకు పోతున్నారు? మీకు చేతులు రావా? రైటాక్ అంటున్నా. వారం రాలేదు పారిపోయాడు అన్నారు, మళ్ళీ వచ్చాడుగా. ఆయన చెప్పాడుగా వెయిటింగ్ అని. నేను ఇక్కడే ఉన్నా తాడేపల్లిలో, మీ ఇష్టం అన్నాడు కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, ఏ ఆధారాలు లేకుండానే కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర యాదాలాపంగా పోలీసులు చెక్ చేస్తే 7 కోట్ల రూపాయలు 393 కారులో డబ్బు దొరికితే, ఆ దొరికినోడు వెంటనే టీవీ ఛానల్స్ అందరినీ పిలిస్తే, ఆ టీవీ ఛానల్స్ ఇప్పుడు మావాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళేప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు కదా మీడియాతో. అట్టా ఏం మాట్లాడాడు అతను? బాబు ఈ కారు నాది కాదు, ఈ డబ్బు నాది కాదు, నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడా మాట్లాడలేదా? వీడియోలు ఉన్నాయి కదా, మీ ఛానల్స్లో కూడా ఉన్నాయి కదా. ఏరా మరి ఆ డబ్బు ఎక్కడది? క్యాష్ ఎట్ట దొరికింది? కష్టం అని చెప్పని బెయిల్స్ తెచ్చుకుని బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో ఆయన ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను దాదాపు 5 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించవచ్చని ఎవరు భావించవద్దని సూచించారు. ఇక నుంచి అలాంటి వాటికి తాను ప్రచారం చేయనని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది మీకు, వాళ్ళకి ఏం తీసుకున్నారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకొని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ గురించి లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను. గతంలో చేసిన యాప్స్ ప్రమోషన్స్ వల్ల మీకు ఎంత అమౌంట్ వచ్చింది? అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ. తనను మరోసారి విచారణకు రావాలని ఇప్పుడైతే చెప్పలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు నిజంగానే శుభవార్త. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వం వారికి గొప్ప కానుక అందించనుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నిన్న గుంటూరులో ప్రకటించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం లక్షలాది మంది మహిళల జీవితాల్లో పెనుమార్పు తీసుకురానుంది. రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి అని ఎండీ తెలిపారు.
అన్నారు. ఈ ఆగస్ట్ 15 నుంచి మనకి ఫ్రీ బస్ రైడ్ అండి. సో ఆ రోజు ఆగస్ట్ 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈవేళ ఆగస్ట్ 15 నుంచి మన ఆడవాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందండి విత్ ఫ్రీ బస్ రైడ్. వారందరికీ బాలకృష్ణ గారు ఉన్నారు. సూపర్ 6 లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సమీక్షించి సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బస్సుల్లో ప్రయాణించే మహిళా మణులకు జీరో ఫేర్ టికెట్ల జారీ కోసం ఆర్టీసీ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసింది. టిమ్ యంత్రాలు సహా డిపోల్లోని యూటీఎస్ సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు వీటిని పంపి డ్రైవర్లు, కండక్టర్లకు జీరో ఫేర్ టికెట్ జారీపై శిక్షణ ఇవ్వనున్నారు. మహిళలకు జీరో టికెట్ జారీ చేసేలా సులభంగా మార్పులు చేశారు. మహిళా టికెట్ల జారీ కోసం టిమ్ యంత్రాల్లో టికెట్ ఇష్యూ ఆప్షన్ లేదా స్టార్ కీ బటన్ సెలెక్ట్ చేయాలని ఆర్టీసీ తెలిపింది. మొదట వెళ్లాల్సిన ఊరును తీసుకుంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఉమ్మడి జిల్లా పరిధిలో అమలు చేస్తామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. అలా చేస్తే ఆశించిన ప్రయోజనం దక్కదని మహిళల నుంచి ప్రభుత్వానికి విన్నపాలు అందుతున్నాయి. దీంతో ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురాక కిషోర్ కు వివిధ కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అవ్వడం, ఆ వెంటనే మరో కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై కిషోర్ అర్ధాంగి తురాక సురేఖ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు. కిషోర్పై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఫిర్యాదులు ఎప్పుడు అందాయి, ఎప్పుడు అరెస్ట్ చేశారు, గత ఏడాది ఏప్రిల్ 8న ఘటన చోటు చేసుకుంటే ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్పై విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.